అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు సుందర విశాఖ తీరానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. 2040 నాటికి విశాఖ తీర ప్రాంతంలో 1.02% నీటి మునిగే ప్రమాదం ఉందన్న అంచనా నిజమయ్యేలా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఆర్కే బీచ్ ప్రాంతంలో తేలియాడే వంతెన ప్రతిపాదించిన ప్రాంతంలో సముద్రం ముందుకు వచ్చింది. దీనికి సమీపంలోని కొబ్బరి వనంలోని చెట్లు కూడా ఇటీవలి తుఫాన్ల ప్రభావానికి నేలకొరిగాయి. అంతకు ముందు తుఫాను వర్షాలకు ఆర్కే బీచ్ సమీపంలో జీవీఎంసీ చిల్డ్రన్స్ పార్క్ కు చెందిన రిటైనింగ్ వాల్ కొంత భాగం కూపకూలింది. అక్కడ ఇసుక కోతకు గురయ్యింది. ఇలా విశాఖ తీరాన్ని సముద్ర జలాలు కోతకు గురి చేస్తుండటం విశాఖ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో సముద్ర మట్టాలు పెరుగుదల తీర ప్రాంతాలకు ముప్పు అనే అంశంపై బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ సంస్థ చేసిన అధ్యయనాన్ని గుర్తు చేస్తున్నారు. దేశంలో ముంబై తర్వాత హల్దియా, విశాఖ నగరాలే సముద్ర ముంపునకు గురవుతాయని అధ్యయనంలో హెచ్చరించింది. విశాఖలో పోర్టు నుంచి మంగమారిపేట వరకు తీర ప్రాంతంపై ఈ బృందం అధ్యయనం చేసింది. 2040 నాటికి విశాఖ తీర ప్రాంతంలో 6.96 చదరపు కిలోమీటర్లు నీట మునిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది. విశాఖ పోర్ట్, తెన్నేటి పార్క్, రుషికొండ, మంగమారిపేటలో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు నీట మునుగుతాయని ఆ సంస్థ అంచనా వేసింది. కోస్టల్ బ్యాటరీ, సబ్మెరైన్, YMCA ఎదురుగా జోడుగుళ్లపాలెం, రుషికొండ, మంగమారిపేట, భీమిలి వద్ద సముద్ర తీరం ఇప్పటికే కోతకు గురవుతోంది. ఉమ్మడి విశాఖ తీరం వెంబడి ఉన్న 15 మత్స్యకార గ్రామాల వద్ద తీరం తరచూ కోతకు గురవుతోంది. గత ఏడాది 25.8 కిలోమీటర్ల పరిధిలో కోతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. అయితే వాతావరణం వేడెక్కుతుండటంతో పాటు విశాఖ తీరంలో కొండలు సముద్రంలోకి చొచ్చుకొని ఉండటము కోతకు కారణమవుతోందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. యారాడ కొండ కారణంగా ఇసుక సహజ ప్రయాణానికి ఆటంకం ఏర్పడి యారాడ కొండకు మరోవైపు ఉన్న ఆర్కే బీచ్, సబ్మెరైన్ మ్యూజియం వద్ద కోత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే విశాఖ తీరంలో కోత నివారణకు విశాఖ పోర్ట్ డ్రెడ్జింగ్ చేయిస్తోంది. ఏటా ఏప్రిల్, మే నెలలో డ్రెడ్జింగ్ కారణంగా ఇసుకను కోతకు గురైన ప్రాంతాల్లో వేస్తున్నారు. దీనితోనే సరిపెట్టకుండా తీర పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.